Good morning, guys. Welcome back to your math class section number 35. And we are in chapter statistics, chapter number 9. And in last exercise, in last session, I already explained you the measures of central tendency. So, what is the measures of central tendency? So, let's recall the things. The one is median. The second one is mean, median. And the third one is your mode, right? These three are the measures of central tendency for the statistics anamata. So ikkada kaadu further lo meeru future classes lo ella higher classes lo ella ee three anedi meeku statistics lo ekkada velina ee three anedi compulsory meeku kanipistundi. This is the basic and the most important chapter points anamata. At the same time నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను కేస్ 1 కేస్ 2 కేస్ 3 చెప్పాను కదా సో ఇన్ కేస్ 1 how median act in case 2 and how the third mode is act in case 3 అంటే ఇది అక్కడ ఉన్న 3 కేసెస్ కి ఒక్కొక్క ఇక్కడ మెజర్స్ సెట్ అవుతుంది కేస్ 1 కి ఓన్లీ మీన్ అవుతుంది మీడియన్ మోడ్ అవ్వట్లేదు కేస్ 2 కి మీడియన్ అవుతుంది మీన్ అండ్ మోడ్ అవ్వట్లేదు బికాజ్ this 3 has their three own calculation oka and the own characterization anamata ee three measures ki dananta own oka calculation untundante meeku oka sum ki mean use chestunte meeku oka value vastundi okavela median use cheste meeku vere value vastundi so that is the point. Let's discuss some example problem anamata. So look at page number 203. We have 9.4.1 that is arithmetic mean, right? 9.4.1 that is arithmetic mean, or we call it this as the mean, or somewhere we call it as the AM also. This is a shortcut, right? If I want avananta also means arithmetic mean and call it. Let's see the example. So దీనికి ఫస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను ఆ ఫార్ములా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి సో అగైన్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ నార్మల్ ఫార్ములా ఏం ఇచ్చాడు మీన్ సో వి రిప్రజెంట్ దిస్ మీన్ యాజ్ ఎ x bar equal to sum of observation by number of observation. Sum of we already last time checked by number of observation. Okay. Sum of observation is the number of observation. So if you go back and check in the last session, if you go back and check the case 1, అక్కడ మీకు ఒక కేస్ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటిది 200 ఇట్ ఇస్ 50 మెంబర్స్ కి సరిపోతే ఇంకొక 20 మెంబర్స్ స్టూడెంట్ ఆ హాస్టల్లో యాడ్ అవుతే ఇంకెన్ని ఇంగ్లీష్ చేయాలి అని చెప్పి మీకు ఒక కేస్ ఇచ్చాడు ఆ కేస్ కి మనకి సూట్ అయిన మెజర్ ఏంటిది మీన్ ఉంది y మనకి వాడు 200 ఎడ్జెస్ అని ఆల్రెడీ ఇచ్చాడు నెక్స్ట్ 50 students అని ఆల్రెడీ ఇచ్చారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అంటే ఏంటిది 50 అంటే ఏంటిది ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏంటిది 50 మెంబర్స్ ఇక్కడ 50 మెంబర్స్ స్టూడెంట్స్ ని మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని తీసుకుంటున్నాం అండ్ ద 200 ఇస్ దిస్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే 200 ఇస్ ఎలా అవుతుంది 50 మెంబర్స్ లో అందర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇడ్లీ తింటే అని మనకి టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 200 ఎడ్జెస్ వస్తుంది ఒకవేళ ఆ ఫార్ములాలో యూజ్ చేస్తే 200 డివైడెడ్ బై 50 5 1s 5 4s మనకి లాస్ట్ కేస్ లో చూస్తే ఆన్సర్ కూడా 4 ఉంది 4 ఎలా వచ్చింది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని మనం ఫార్ములా యూజ్ చేస్తాం చూడండి 50 అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 50 స్టూడెంట్స్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక 4 ఇడ్లీస్ తింటే మనకి 200 is calculation వస్తుంది కదా so this is the way how we are solving this so let's
go with the detailed one. See, example ఏమి ఇచ్చాడు, range mean of raw data అంటే again we have a types of data. Raw data ఉంటుంది, ungrouped frequency ఉంటుంది, grouped frequency ఉంటుంది. So first mean of raw data ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, rainfall of a place in a week is 4 cm, 5 cm, 12 cm, 3, 6, 8 and 0.5. Find the average rainfall per the day. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక ఏరియా ఉంది, ఒక ఏరియాలో కంటిన్యూ వర్షం పడుతుంటే అక్కడ వీక్ వైజ్ లో ప్రతి వీక్ ఎన్ని సెంటీమీటర్స్ అంటే మనం ఎప్పుడైనా రెయిన్ స్పీడ్ ని మన వర్షం ఎలా పడుతుందని ఎలా చెక్ చేస్తామంటే సెంటీమీటర్స్ లో చెక్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా న్యూస్ చూస్తే, వెదర్ రిపోర్ట్ చూస్తే మీకు అక్కడ న్యూస్ లో అప్డేట్ ఉంటుంది, ఈ ప్లేస్ లో 4 సెంటీమీటర్ స్పీడ్ తో రెయిన్ పడుతుంది, 5 సెంటీమీటర్ స్పీడ్ తో రెయిన్ పడుతుంది అని చెప్పి దట్ ఈస్ హౌ వి మెజర్ ద రెయిన్. సో ఇక్కడ ఒక ప్లేస్ లో వీక్ కి ఇన్ని సెంటీమీటర్స్ రెయిన్ పడింది అని చెప్పి మనకు ఒక డేటా ఇచ్చాడు, దానికి మీన్ ఫైండ్ చేయమన్నాడు. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 4. సో చెక్ చేస్తే as per the problem, see one more thing is that మీరు క్వశ్చన్ మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి స్టెప్స్ నారేట్ చేయాలంటే అది మీ ఓన్ గా చేయవచ్చు. నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను అని చెప్పి సేమ్ రాయాల్సిన అవసరం లేదు, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యూజ్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ యాజ్ పర్ ద క్వశ్చన్ అని రాస్తున్నా, మీరు అకార్డింగ్ టు ద క్వశ్చన్ అని రాయవచ్చు, లేదా మీకు ఏదైనా రాయవచ్చు. సో ఇక్కడ మీకు ఈ నారేట్ చేయడం అలవాటు అయితే ఈ ఫ్యూచర్ మీరు దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మీ అంతా మీరు ఓన్ గా క్రియేట్ సెంటెన్స్ రాయవచ్చు. సో as per the problem, rainfall of a place in a week is rainfall of a place in a week are below. Okay, see what is that, 4 centimeter, 5 centimeter, next 12 centimeter, 3, 6, 8, next 0.5 centimeter. So మీకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పింది ఏంటి, మీకు ఎప్పుడైనా సేమ్ ఏదైనా క్వశ్చన్ ఉంటే రా డేటాని యూ కెన్ అరేంజ్ దిస్ ఇన్ ఏ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. Now rearranging the data below. So what is the shortest one? 0.5. Next తర్వాత ఏముంది 3, next 4, next అయిపోయింది 3 అయిపోయింది 4 అయిపోయింది, now 5, now 6, next 8 centimeter and then 12 centimeter, right? I rearrange the data. Now what you ask me, what is the question? Find the average rainfall of the rainfall of that place under. So average rainfall of the place are. So ఇక్కడ మనం యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటి, we are using mean formula. Mean of x bar is equal to, what is the formula? Sum of observation divided by number of observation. Right? Children, you have it now. Same in nature. Mean x bar equal to sum of observation by number of observation. Now, so ఇక్కడ మీకు డీటెయిల్ గా చూస్తే మీకు ఫార్ములా ఇక్కడ ఇంకొక ఫార్ములా లాగా ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఫార్ములా హియర్? ఇది మోస్ట్లీ మీకు పార్ట్ బి లో వస్తుంది. mean of x bar equal to sigma xi by xn by n.
Yeah, sorry. X by y n. So what is the mean? First, mean of x bar common. Sum of observation by number of observation ఇక్కడ వీడు ఈ ఫార్ములాలో ఏమంటారు కొలాబరేట్ చేసి షార్ట్ కట్ లో ఇచ్చాడు. సో హౌ కెన్ వి ఎక్స్పాండ్ హియర్? ఇక్కడ చూస్తే I is equal to sum of observation, right? I అంటే ఏంటి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. I అంటే sum of observation. సో xi అనుకోండి, ఫస్ట్ xi అనుకోండి, sigma xi అనుకోండి, బెటర్ sigma xi. నెక్స్ట్ n equal to number of observation. How? Sigma అంటే మీనింగ్ ఏంటి? Just remember the thing, sigma అంటే that's an unlimited counter అన్నమాట. మీరు ఒక వాల్యూ మీకు ఒక అన్నోన్ వాల్యూ ఉంటే అన్నోన్ వాల్యూ ప్లేస్ లో మనం ఈ సిగ్మాని యూజ్ చేస్తాం. మీకు ఫ్యూచర్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో సిగ్మా అంటే అన్నోన్ వాల్యూ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వాటి ఆల్రెడీ ఇచ్చేసారు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7, మనకి 7 ఇచ్చాడు. సో మనం అక్కడ మనకి 7 తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ 7 అని రాస్తాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకి ఎన్ని తెలియదు వాల్యూ. ఇప్పుడు n అంటే కూడా మనకి ఎగ్జాక్ట్ లేదు, n అంటే కూడా అన్నోన్ వాల్యూ ఉంది. సో సిగ్మా xi అంటే ఏంటి అంటే x1 plus x1 comma x2 comma x3 comma x4 comma x5 up to xi. అంటే ఏంటిది? x1 అంటే ఏంటిది? మేబీ ఇప్పుడు 7 ఉంటే ఇక్కడ x1 x2 x3 x4 x5 x6 x7 ఉంటుంది. 8 ఉంటే x8 దాకా ఉంటుంది. 10 ఉంటే x10 దాకా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎన్నో వాల్యూ తెలియదు కాబట్టి మనం xi అనుకుంటాం, దాన్ని కూడా xi వరకు రాస్తాం. అండ్ యాజ్ యూజువల్ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఎప్పుడైనా దిస్ పార్టీకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే mean of x bar equal to sigma xi by n, where sigma xi is your sum of observation, that is x1 x2 x3 x4 up to xi, and the xi is the unknown value. If we have particular value, you can close the value till that count. ఒకవేళ లేకపోతే అది ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. and n is your number of observation, right? Now sum of observation, ఇక్కడ observations ఏవి? ఇవి. These all are your observations, right? Observation అనేది మనకు ఒక డేటా ఇచ్చాడు. ఎన్ని? 1 2 3 4 5 6 7. ఒక వీక్ లో 7 డేస్ ఉంటే 7 డేస్ డేటా ఇస్తాడు, రైట్? సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏమవుతుంది ఇక్కడ? 0.5 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 12 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. Now constant 12 plus 8 20, 26, 26 plus 5 31, 31 plus 4 35, 35 plus 8 38, 38 plus 0.5 38.5, 38.5 divided by 7. Divide 7 divided by 38.5. 7 5 is 35. 7 6 is 48 పడుతుంది కదా 35. 8 లో 5 పోతే 3. ఇక్కడ 0.5 ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 5 అవుతుంది. 7.5 35. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 5.5. వాడు కూడా ఇచ్చాడు కదా 5.5 centimeter. So this is the average rainfall for the entire week. So again I am explaining that. In first one explain this automatic, next problem కూడా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక ఏరియాలో ఒక వీక్ పర్ డే ఉన్న రెయిన్ఫాల్ ని ట్రాక్ చేసి ఆ డేటా ఇచ్చాడు. సో ఆ డేటాకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. సో యావరేజ్ ఇస్ నథింగ్ బట్ యువర్ మీన్. సో మీన్ ని మనం ఎలా రాసుకుంటాం? డైరెక్ట్ గా పార్ట్ బి ఫార్ములా లాగా ఇస్తే, లేకపోతే మీకు షార్ట్ కట్ లో రాయాలనుకుంటే మీన్ ఆఫ్ x bar equal to x bar is your indication there. Mean of x bar equal to sigma xi by n, where xi sigma xi is sum of observation, and that is x1 x2 x3 up to xi till the number is the confirmed number you have. You are not using that sigma xi. ఒకవేళ 7 ఇక్కడ ఉన్నట్టు 7 observations ఉంటే మీరు డైరెక్ట్ అక్కడ 7 వేసుకోవచ్చు.
మనకి అన్నోన్ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూ ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. అండ్ n is your number of observation. Now coming back to our problem, we are rearranging the data. So అది కరెక్ట్ గా డేటా లేకపోతే దాన్ని రీఅరేంజ్ చేస్తారు. రీఅరేంజ్ చేసి we are using the formula. What is the formula? Mean is equal to sum of observation by number of observation. So sum of observation, these all are your observation. 0.5, 3, 4, 5, 6, 8 and 12 by number of observation and మనకి ఎన్ని డేటా ఉన్నాయి 1 2 3 4 5 6 and your 7 డేటా ఉన్నాయి. సో డివైడెడ్ బై 7 అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఫార్మ్ చేస్తే 5.5 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఎవరైనా డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ లో కూడా చూసుకునే ఎగ్జాంపుల్ ఉన్న ఆన్సర్ అదే. సో వాట్ ఇస్ ద మీనింగ్? A week మొత్తానికి average rainfall is 5.5 centimeter. Okay, so this is your first one. If you have a doubt, you can ask me. Okay, let's go with the second one. Second one is the same simple issue. మనకి ఒక వాల్యూ ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నారు. బెటర్ మీరు ఎంత అండర్స్టాండ్ చేసుకొని ఎంత ప్రాక్టీస్ చేసుకొని ఎంత చదువుకుంటే ఆ ఫార్ములాస్ you will solve the sums very easily. See the fifth one. If the mean of 10, 12, 18, 13, P and 17 is 50, find the value of P. Can you share you? So that are writing the answer as per the problem. Mean of 10, 12, 18, 13, P is equal to 50. Value of P is equal to question mark. This is a question. I am just writing it this way. We'll elaborate ask question. Now, first, what is the formula? Mean of x bar equal to sigma xi by n. Right? What is the mean x bar ante? What is the sigma xi ante? What is n ante? మీకు కూడా తెలుసు. Now, ఇప్పుడు నేను ఇది ఎట్లా సెగ్రిగేట్ చేస్తాను చూడండి. మనకి ఆల్రెడీ నేను ఇచ్చాడు మీన్ ఆఫ్ 10, 12, 18, 13 p. అంటే ఇది ఏంటిది? This is the number of your sum of your observation. So what is the formula? Sum of observation by number of observation. Right? This is the formula. Now, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చేసారు మీన్ అంటే ఏంటిది x bar equal to 15 ఇచ్చేసారు. ఎలా అంటే వాట్ ఏమి ఇచ్చారు మీన్ ఆఫ్ అంటే ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మీరు అన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ 15 వస్తుందని రాయేసారు. మీన్ 15 రాసుకున్నాం. అండ్ వాల్యూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని 1 2 3 4 5 రైట్ మిస్ అయిపోయిందా? ఓకే and one more is 17. Okay, number of observations is 1 2 3 4 5 6. Okay, అది కూడా తీసుకున్నాం. మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి ఇవన్నీ యాడ్ చేసాం. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా x bar equal to sigma xi by n. x bar అంటే ఎంత 15 right is equal to sigma xi and ఏంటిది sum of your observation and I add everything 10 plus 12 plus 18 plus 13 plus 17 plus p and your number of observation is 6. Now 15 is equal to ఇవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి 10 plus 12 10 20 22 22 plus 10 32 plus 8 40 40 plus 10 53 63 plus 7 70 plus
p is your వేరియబుల్ హియర్. మనం కాన్స్టెంట్ మనం నంబర్స్ ని వేరియబుల్స్ ని యాడ్ చేయాలి కాబట్టి 70 plus p into divided by 6 అలానే రాసుకుంటాం, రైట్? Now from there the basic thing, మీరు బేసిక్ థింగ్ ఎలా ఇంతకు ముందు ఎలా తెలుసు కదా, ఇక్కడ ఉన్న డివిజన్ ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది, ప్లస్ అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో ద బేసిక్ వన్. నౌ ఐఎమ్ సెండింగ్ దిస్ 6 టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఏమవుతుంది అది 15 into 6 is equal to 70 plus p. 15 6 are 90. 70 plus p. My question ఏమి ఇచ్చాడు? Find the value of p అన్నాడు, రైట్? సో వాట్ హ్యాపెన్ నౌ? మనం ఏం చేస్తాం, ప్లస్ 17 ని ఇటు పంపిస్తే మైనస్ 70 అవుతుంది, is equal to p. సో 90 minus 70 is your 20, is equal to p. Therefore p value 20. ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఈ p ప్లేస్ లో 20 యాడ్ చేయండి, 20 వేసి సేమ్ ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయండి, మీకు LHS ఈక్వల్ టు RHS వస్తుంది. 15 is equal to 15 వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ homework for you. Substitute the p value in this equation. Let's suppose this is the equation 1 for you. Okay, substitute the p value in equation 1 and solve it and show me that LHS is equal to RHS. Okay, so this is the formula and this is the solution for this question. Done. Let's move to the next one. Now ఇంతకుముందు మనం అన్ని రా డేటా తీసుకున్నాం. Now ఇప్పుడు మనకు వచ్చేది ungrouped frequencies. So now you will little bit confused. రా డేటా అంటే ఏంటిది, ungrouped frequencies అంటే ఏంటిది అని. Now mean of ungrouped frequency distribution. So mean of ungrouped frequency అంటే ఏంటి? ఇంతకుముందు మీకు ప్రాబ్లం చేసినప్పుడు మీరు చూసి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ లో ఎలా ఉండేది, మీరు ఫస్ట్ ఒక డేటా తీసుకునే వాళ్ళు, ఆ డేటాకి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసి దానికి దీన్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్ ని ఫైండ్ చేసేవాళ్ళు. సో ద సేమ్ వన్ చూడండి. సో రా డేటా ఏంటి అంటే, రా డేటా అంటే ఏంటి అంటే, రా డేటాకి అండ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీకి డిఫరెన్స్ అంటే, రా డేటాకి డైరెక్ట్ గా చేస్తాడు, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీని మీరు సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ చెక్ విత్ ద this one example. See this, consider this example. Weight of 40 students in a class are given in the following frequency table. అంటే ఇది ఒక క్లాస్ లో 40 స్టూడెంట్స్ ఉంటే ఆ 40 స్టూడెంట్స్ కి 40 స్టూడెంట్స్ లో ఉన్న ఒక్కొక్క వెయిట్ వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. నా చూడండి టేబుల్ లో చూస్తే 30 kgs was 5, 32 9, 33 15, 35 is 6, 37 is 3 and 41 is 2. Let's draw the table first. Weight and you can indication కూడా ఇచ్చారు x, right? Next number of student is your f. So small f ఇది. So x and s ఏంటిదో ఇప్పుడు మీరు ప్రాబ్లం చూడండి. 30 is 5 అంటే ఏంటిది, 30 kg weight ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో. నెక్స్ట్ 32 వాళ్ళు 9, 33 వాళ్ళు 15, 35 వాళ్ళు 6, 37 3 and 41 వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ చూడండి కరెక్ట్ గా. వెయిట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ అన్నాడు. 40 స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు 40 అనేది ఎక్కడ కొరిలేట్ అవ్వట్లేదు, రైట్? 40 స్టూడెంట్స్ అంటే మీరు ఎక్కడ చూసినా 40 లేదు. 40 స్టూడెంట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇవన్నీ యాడ్ చేయండి. You add 5 9 15 6 3 2, yeah, then you will get the answer of 40. అంటే ఏంటిది, ఈ టోటల్ మెంబర్స్ అందరూ క్లాస్ లో 40 మెంబర్స్ అన్నమాట. ఒక ఫర్ సపోజ్ మీ క్లాస్ లో ఒక 20 మెంబర్స్ ఉంటే, మీ క్లాస్ లో ఒక 40 మెంబర్స్ ఉంటే, ఆ 40 మెంబర్స్ లో
40 out of 40 members 30 kgs weight ఉన్న వాళ్ళు 5 members 32 kgs weight ఉన్న వాళ్ళు 9 members అలానే so and so 41 kgs weight ఉన్న వాళ్ళు 2 members ఉంటారు సో అప్పుడు మనం ఎలా చేస్తాం ఆ టోటల్ యాడ్ చేస్తే మన టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ మనకు వస్తుంది రైట్ సో దిస్ ఇస్ ద weight now here is sir find the average weight of students 40 students average weight of 40 students అంటే ఏంటిది ఇండైరెక్ట్ గా మీన్ ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నారు బట్ మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇంతకు ముందు చేసిన రా డేటా మీన్ ఎట్లా ఉండే సింగిల్ లైన్ లో ఉండే సో మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం దట్స్ ద ఫైండ్ వన్ నౌ ఇక్కడ మనకి సింగిల్ డేటా లేదు వి హావ్ టూ డేటా x అని ఒకటి ఉంది f అని ఒకటి ఉంది సో హౌ కమ్ వి ఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ సి ఇక్కడ చూస్తే from the table we can see that 5 students weigh 30 kg right 5 students weight is 30 kg like that 32 kg was 9 33 was 15 35 was 6 and so on 41 by 2 so sum of their weight is 5 to 30 150 kg right so మనం ఎప్పుడైనా ఒక యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంటే టోటల్ నంబర్స్ ఎంత మన ఫార్ములా ఏంటిది sum of observation by number of observation I'm using shortcut don't worry we are like use it so మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటిది sum of observation by number of observation sum of observation రావాలంటే ఏంటిది మొత్తం కలవాలి ఫస్ట్ రైట్ మొత్తం డేటా కలవాలి సో దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు 35 మెంబర్స్ కి 5 మెంబర్స్ ఉన్న స్టూడెంట్ 5 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ weight 30 ఉంటే అన్నిటిని మల్టిప్లై చేయమంటున్నాడు సో now I'm drawing the table so student first we'll tell this similarly we can find out the sum of weight of each frequency right this is the frequencies and this is the weight sum of weight of each frequency and then their total okay ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని టోటల్ ఫైండ్ అవుట్ చేసి దానికి మనం యావరేజ్ ఆ ఫార్ములా యూస్ చేస్తాం సో హౌ సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు చూడండి sum of all the observation by sum of all the observation or sum of the observation by total number of observation or number of observation or formula వేసుకున్నాం సో mean is మనకి ఏంటి mean సో వాడు డైరెక్ట్ ఇచ్చాడు మీ ఎగ్జామ్ ఎలా చేయాలి చూడండి సో now I'm drawing a data how నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూస్తే xi fi ఎలా ఉంది అలా సో weight is your x next students is your f next xi fi అంటే ఏంటిది ఆ రెండింటిని మల్టిప్లై చేయడం అంటే డాట్ మీనింగ్ ఏంటిది xi fi డాట్ అన్న ఒకటే కదా లెట్స్ సీ weight ఎంత 30 కి 5 32 is your 9 33 is your 50 35 is your 6 37 is 3 and 41 is your 2 if I draw this diagram మీరు ఇవన్నీ డ్రా చేసేటప్పుడు నీట్గా స్కేల్ తీసుకొని చేయండి రైట్ సో మనకి వాడు ఏం చెప్తున్నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు you have to find the data by multiplying the weight of a student into number of student of that weight of a student ఒక 30 weight కి ఎంత మంది ఉన్నారు 5 మెంబర్స్ ఉన్నారు సో 35 is 150 32 9 is 9 is 18 9 3 is 27 plus 1 28 33 15 5 3 15 5 3 15 plus 1 16 33 5 6 3 9 3 1 4 right 495 10 35 6 6 5 is 30 next 6 5 is 33 will go 6 3 is 18 plus 3 19 20 21 37 3 is 7 3 is 21 3 is 9 plus 1 10 11 right 2 will go 3 is 9 plus 2 11 41 2 is and the 2 1s are 2 4 2s are 8 now we have to find the
sum of the this is the total number of observation. Now దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేసే టోటల్ ఎంత వస్తుంది? 3 డిజిట్ లో 8 plus 5 5 1 6 6 2 8 8 8 16 1 5 1 6 6 plus 8 14 14 plus 10 24 25 25 plus 8 25 plus 8 is your 33. Then again 3 here. 3 1 4 2 8 3 1 4 2 6 6 plus 4 10 10 11 12 13. As for the question number is 13 36, right? So this is the 13 36 and add this one 9 plus 5 and add this 40. So what is this? 40 into 13 36 into here. Total number of observation is equal to 1336. Total number of observation. Total number of observation అంటే ఏంటి? ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ ఎంత వచ్చిందో దట్ ఇస్ టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ total sum of total observation and number of total observation is your 40. Now the formula, what is the formula? X bar equal to sum of observation divided by number of observation. Let's 36 divided by 40. The answer is 33.40. Okay. So this is the final output of this one. సో దీంట్లో మీకు చేంజ్ ఏంటంటే రా డేటాలో మీకు ఉన్నది ఏంటంటే రా డేటాలో డైరెక్ట్ పాయింట్ ఉండే మీకు రా డేటాలో డైరెక్ట్ పాయింట్ ఇచ్చారు కానీ ఇది అన్గ్రూప్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మీరు దీన్ని దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది డైరెక్ట్ ఇప్పుడు మనకి రా డేటాలో ఉన్న పాయింట్స్ లాగా తీసుకోవచ్చు కదా అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఏం చేయలేదు మనకి వెయిట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా అన్గ్రూప్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 30 ఉంది కదా మనకి x వాల్యూని f వాల్యూని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే టోటల్ దాన్నే మనం టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుంటాం. నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు అన్గ్రూప్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చినప్పుడు యు హావ్ టు మల్టిప్లై యువర్ x అండ్ మల్టిప్లై యువర్ f. x అండ్ f అనేది కంపల్సరీ ఇవ్వాలని లేదు బట్ ఇట్ విల్ గివ్ యు ద టూ వాల్యూస్ లైక్ దిస్. సో ఎప్పుడైనా సరే టోటల్ ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలంటే మనము ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆ టేబుల్స్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఇస్ యువర్ దిస్ అవుట్పుట్ ఇస్ యువర్ total sum of observation and the frequency is your number of observation. So I substitute the same thing here and the final answer is your 33.40. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. you go on practicing చేస్తే మీకు ఇలా ఈజీగా అర్థమవుతుంది. So the homework for you is ఇంతకుముందు చెప్పినట్టు అదొకటి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 అది ఒకసారి మీరు హోంవర్క్ చేయండి and in the same way exercise 1 homework is the last one. You can ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ అది సబ్స్టిట్యూట్ చేయమని చెప్పి నెక్స్ట్ example 6 and 9.2 the first one. 9.2 the first one same చూడండి. weight of a parcel in a transport office are given below. weight ఇచ్చాడు ఏంటిది weight ఇచ్చాడు parcel ఇచ్చాడు అంటే సేమ్ weight x నా parcel is f. next when it is same multiply చేసి ఇది ఎలా చేసాము సేమ్ అలానే చేయాలి. so you have total 3 problems for your homework. మీకు ఏమైనా డౌట్ ఉంటే you can ask me. okay, thank you.